ఫెంగల్ తుఫాన్ తమిళనాడు పుదుచ్చేరిని అల్లకల్లోలం చేసింది. తుఫాను ప్రభావం తగ్గినప్పటికీ వరద తగ్గలేదు. ఇప్పటికీ వేల మంది బాధితులు పునరావాస కేంద్రాల్లోనే ఉన్నారు. ఇక తుఫాను ప్రభావంతో ఇప్పటి వరకు 18 మందికి పైనే మరణించారు. తుఫాను ప్రభావం మరో 14 జిల్లాలపై తీవ్రంగా ఉంది. తమిళనాడు సీఎం స్టాలిన్తో ఫోన్లో మాట్లాడారు ప్రధాని మోదీ. ఇక ఎప్పటికప్పుడు వరద పరిస్థితులపై ఆరా తీశారు. ఫెంగల్ తుఫాను ప్రభావంతో తమిళనాడు పుదుచ్చేరిలో వర్షాలు దంచుకొడుతున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. భారీ వర్షాలు వరదలకు వాహనాలు కొట్టుకుపోయాయి. వరదల ఉధృతికి పలు చోట్ల రోడ్లు తెగిపోయాయి. ఎప్పటికప్పుడు వరద బాధితులను రెస్క్యూ చేసి పునరావాస కేంద్రాలకు తరలించారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. తమిళనాడులోని తిరువన్నమలైలో విషాదం నెలకొంది. శిథిలాల కింద చిక్కుకున్న 7గురు చనిపోయారు. నిన్న ఇండ్లపై కొండ చర్యలు విరిగిపడడంతో అందులో ఉన్నవారు చిక్కుకుపోయారు. వారి కోసం రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టినా ప్రయోజనం లేకుండా పోయింది. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్. బాధిత కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా అందిస్తామని ప్రకటించారు. తుఫాను ప్రభావం 14 జిల్లాలపై తీవ్రంగా ఉందన్నారు. పునరుద్ధరణ, పునరావాసం పనుల కోసం తక్షణ సాయం కింద 2000 కోట్లు అందించాలని ప్రధాని మోదీని కోరారు స్టాలిన్. శనివారం ప్రారంభమైన వర్షాలు నిర్విరామంగా కొనసాగాయి. విల్లుపురం, కృష్ణగిరి, కడలూరు జిల్లాల్లో 40 నుంచి 50 సెంటీమీటర్లకు పైగా కుండపోత వర్షం పడింది. కడలూరు, విల్లుపురం జిల్లాలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. చెరువులు, వాగులు, వంకలు నిండాయి. కట్టెలు తెగడంతో జనావాసాలపై పొంగి ప్రవహిస్తున్నాయి. విల్లుపురంలోని పలు చెరువులకు గన్లు పడడంతో దాదాపు 50,000 ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. పుదుచ్చేరిని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వానలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. భారీ వర్షాల నేపథ్యంలో పుదుచ్చేరిలోని అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది సర్కార్. ఇక వరదలతో నిరాశ్రయులైన వారికి తక్షణ సాయం కింద 5,000 రూపాయలు అందిస్తామన్నారు సీఎం రంగస్వామి. పంటలు నష్టపోయిన వారికి హెక్టార్కు 30,000, పడవల రిపేర్లకు 10,000 రూపాయల నష్టపరిహారం ఇస్తామని చెప్పారు. శంకరపరణి నది ఉప్పొంగి ప్రవహించడంతో ఎన్ఆర్ నగర్లోని 200 ఇళ్లలోకి నీళ్లు వచ్చాయి. దీంతో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. తుఫాన్ బీభత్సంతో తమిళనాడు పుదుచ్చేరిలో 18 మంది చనిపోయారు. అటు నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాన్ పుదుచ్చేరి దగ్గర బలహీనపడి వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇవాళ అరేబియన్ సముద్రంలో ప్రవేశించే అవకాశం ఉన్నట్లు తెలిపింది.